మీకు ఒకటి చూపించడానికి వచ్చాను. సీతాఫలంకాయలు చూడండి, మా ఊరు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇదైతే బల్చ్ చెట్టు, దీన్నైతే పప్పుకి వేసేసి చాలా బాగుంటుంది. ఇదే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అదే ఇవన్నీ బల్చ్ చెట్లే. నేనైతే చేను దగ్గరికి వచ్చాను, అందుకోసమనే ఈ వీడియో మీకు షేర్ చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాను. సీతాఫలంకాయలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. కావాలంటే ఎవరైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఊరికేనే మనీ ఏం ప్లే చేయని అవసరం లేదైతే. చాలా ఉన్నాయి చూడండి సీతాఫలం చెట్లు అయితే. ఎక్కడ చూసినా అవే మాగిపోయి తన అంతకు అవే చెట్లలోనే మాగిపోయే పరిస్థితి ఇది. వర్షాలు పడక ఇంకా తక్కువ, లేకుండా ఉంటే ఇంకా చాలా ఎక్కువ ఉండేది. చూడండి సీతాఫలం చెట్లన్నీ. శని చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి మీరే. వానలకి చూడండి ఎలా ఉన్నాయి. చాలా నానా ఘోరం అంటే ఇదే. మా సైడే వానలేంది చూడండి ఒకసారి. అది ఎండలో వచ్చినాము వీడియో తీయడానికైతే. చేను దగ్గరికి వచ్చి వీడియో తీయాలనిపించి తీస్తున్నాను నేనైతే. చూడండి ఒకసారి చెట్లలోనే మాగిపోతున్నాయి. ఇప్పుడు ఇంకా చిన్నవి లేకుండా వాన వచ్చినంటే ఇంకా చాలా పెద్దగా ఉండేవి. శనక్కాయలు అయితే ఇవే 2 చెట్లు అయితే పీక్కున్నాం మేము. చెట్లలోనే మాగిపోతున్నాయి. మనసంతా మొక్కల చేసి తప్పుకు వెందుకు బంధం ప్రాణిస్తానన్నా ఇంకా ఇంకా అలసిపోతున్నాను పొరపాటుంటే మన్నించవే. వావ్ 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 వావ్. పైన ఉన్నాయి చూడు. పైన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, అందరం లేదు. బోట్ ఎత్తుకొని అయితే పిక్కోవాలి. సరే ఓకే బాయ్. ఇది ఎవరికైనా సీతాఫలంకాయలు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.